యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం స్మృజామ్యహం. ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. బ్రహ్మ తనువులోన సాకార రూపాన భూశిఖరాన అవతరించెను, సద్ధర్మ స్థాపనకు ఉదయించనే. ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. జ్యోతిర్బిందువు నిరాకార శివుడు పరంధామము నుండి కల్పాంతమున వచ్చె. జ్యోతిర్బిందువు నిరాకార శివుడు పరంధామము నుండి కల్పాంతమున వచ్చె. ఆత్మలకు పరమాత్మ అనుబంధమే తెలిపే, ఆత్మలకు తండ్రిగా అవతరించెను. ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. వేద శాస్త్ర సారం గీతయని బోధించి ఆది మధ్యాంత రహస్యాలను తెలిపి. వేద శాస్త్ర సారం గీతయని బోధించి ఆది మధ్యాంత రహస్యాలను తెలిపి. దివ్య బుద్ధినిచ్చు రాజయోగము నేర్పి, పరమ శిక్షకునిగా హిత బోధలను చేసే. ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. శివ దివ్య అవతరణ భారతావనిని పుణ్యభూమిగా చేసే జగతిలోన. శివ దివ్య అవతరణ భారతావనిని పుణ్యభూమిగా చేసే జగతిలోన. సత్కర్మలను నేర్పి సద్గురు రూపాన ముక్తి జీవన్ముక్తులిచ్చేను, ముక్తి జీవన్ముక్తులిచ్చేను. ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. బ్రహ్మ తనువులోన సాకార రూపాన భూశిఖరాన అవతరించెను, సద్ధర్మ స్థాపనకు ఉదయించనే. ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. ఉదయించనే శివుడు ఉదయించనే, ఉదయించనే శివుడు ఉదయించనే. ఓం శాంతి. మధురమైన పిల్లలు, విదేహీలుగా అయ్యి తండ్రి స్మృతి చెయ్యండి. స్వధర్మంలో స్థితమైతే శక్తి లభిస్తుంది, సంతోషము మరియు ఆరోగ్యము ఉంటాయి. ఆత్మ బ్యాటరీ నిండుతూ ఉంటుంది. ప్రశ్న:
డ్రామాలో ఏ నిశ్చితాన్ని తెలుసుకున్న కారణంగా పిల్లలు మీరు సదా అచలంగా ఉంటారు. జవాబు: వినాశనం కొరకు బాంబులు మొదలైనవి ఏవైతే తయారున్నాయో అవన్నీ తప్పకుండా పేలవలసిందే అని మీకు తెలుసు. వినాశనం జరిగినప్పుడే కొత్త ప్రపంచం వస్తుంది. ఇది డ్రామాలో అనాదిగా నిశ్చితమై ఉంది. అందరూ మరణించవలసిందే. మేము ఈ పురాతన శరీరాలను వదిలి నూతన రాజ్యంలో జన్మ తీసుకుంటామని మీకు సంతోషం ఉంటుంది. మీరు నాటకాన్ని సాక్షిగా ఉండి చూస్తారు. ఇందులో చలించవలసిన విషయం లేదు, ఏడవవలసిన అవసరము ఏదీ లేదు. ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు వివరిస్తూ ఉన్నారు. ఏదైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదో దానిని హిందూ ధర్మంలోకి ఎందుకు తీసుకువచ్చారు? అందుకు కారణాన్ని వెలికి తీయాలి. మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉండేది. వికారులుగా అయినప్పుడు స్వయాన్ని దేవతలము అనని చెప్పుకోలేరు. కనుక స్వయాన్ని ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి బదులు ఆది సనాతన హిందువులు అని చెప్పుకున్నారు. ఆది సనాతన అనే పదం కూడా ఉంచారు. కేవలం దేవతలు అన్న పదాన్ని మార్చి హిందువులు అని ఉంచుకున్నారు. ఆ సమయంలో ఇస్లాం వారు భారతదేశంలో ప్రవేశించినప్పుడు బయట నుండి వచ్చిన ఆ ఇస్లాం వారు హిందూ ధర్మము అనే పేరుని ఉంచారు. మొదట హిందుస్థాన్ అనే పేరు కూడా లేదు. అందువల్లే ఆది సనాతన హిందువులు దేవతా ధర్మం వారేనని భావించాలి. వారు ఎక్కువగా ధర్మాత్ములుగానే ఉంటారు. అందరూ సనాతనులు దేవతా ధర్మము వారేనని భావించాలి. వారు ఎక్కువగా ధర్మాత్ములుగానే ఉంటారు. అందరూ సనాతనులు కారు. తర్వాత వచ్చిన వారిని ఆది సనాతనులు అని అనరు. హిందువులలో కూడా వెనుకగా వచ్చేవారుంటారు. ఆది సనాతన హిందువులకు మనది ఆది సనాతన దేవీ దేవత ధర్మంగా ఉండేదని చెప్పాలి. మీరే సతో ప్రధాన ఆది సనాతనులుగా ఉండేవారు తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ స్మృతి యాత్ర ద్వారా సతో ప్రధానంగా అవ్వండి అని వారికి తెలియచేయాలి. వారికి ఈ ఔషధం బాగా నచ్చుతుంది. బాబా సర్జన్ కదా, ఎవరికి ఏ ఔషధం మంచిగా అనిపిస్తుందో వారికే ఇవ్వాలి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉండేవారో వారికే మళ్ళీ స్మృతిని కలగచేయాలి. పిల్లలు మీకు కూడా ఇప్పుడు స్మృతి కలిగింది. మీరు సతో ప్రధానం నుండి ఎలా తమో ప్రధానంగా అయ్యారో బాబా అర్థం చేయించారు. ఇప్పుడు మళ్ళీ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. పిల్లలు మీరు స్మృతి యాత్ర ద్వారా సతో ప్రధానంగా అవుతూ ఉన్నారు. ఆది సనాతన హిందువులైన వారే వాస్తవానికి దేవీ దేవతలుగా ఉంటారు. అంతేకాక దేవతల్ని పూజించేవారుగా కూడా వారే అవుతారు. అందులో కూడా ఎవరైతే శివుని భక్తులు లేక లక్ష్మీనారాయణ లేదా రాధాకృష్ణులు లేదా సీతారాముల మొదలైన దేవతలు భక్తులుగా ఉంటారో వారే దేవతా కులానికి చెందినవారు. ఎవరైతే సూర్యవంశీయులుగా ఉంటారో వారే చంద్రవంశస్థులుగా అవుతారని మీకు ఇప్పుడు స్మృతి కలిగింది. అందువల్లే అటువంటి భక్తులను వెతకాలి. ఎవరు తెలుసుకునేందుకు వస్తారో వాళ్ళచే ఫార్మ్ను రాయించాలి. ముఖ్య సేవా కేంద్రాలలోనైనా తప్పకుండా ఫామ్ నింపించే విధానం ఉండాలి. ఎవరు వచ్చినా వారికి పాఠం ప్రారంభం నుండే తెలియచేస్తారు. తండ్రిని గురించి తెలియని వారికి మీరు మీ పెద్ద తండ్రిని గురించి తెలియదు. మీరు వాస్తవానికి పారలౌకిక తండ్రికి చెందినవారు. ఇక్కడికి వచ్చి లౌకిక తండ్రికి చెందినవారుగా అయ్యారు. మీరు మీ పారలౌకిక తండ్రిని మర్చిపోయారు.
అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. అక్కడ అనేక ధర్మాలు ఉండవు. ఇది అర్థం చేయించాలి. కనుక ఏ ఫామ్ నింపుతారో దాని ఆధారంగానే తెలియచేయు విధానమంతా ఆధారపడి ఉండాలి. కొంతమంది పిల్లలు బాగా అర్థం చేయిస్తారు, కానీ యోగం ఉండదు. అశరీరులుగా అయ్యి తండ్రి స్మృతి చేయడం లేరు, యోగంలో నిలవలేరు. మేము బాగా అర్థం చేయిస్తామని భావిస్తారు. మ్యూజియం మొదలైనవి కూడా తెరుస్తారు, కానీ యోగం చాలా తక్కువగా ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేస్తూ ఉండటంలోనే శ్రమ ఉంది. తండ్రి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు, మేము చాలా బాగా అర్థం చేయించి ఒప్పించగలమని భావించకండి. దీనివల్ల లాభం ఏమిటి? భలే స్వదర్శన చక్రధారులుగా అయ్యారు, అయితే ఇందులో విధేయులుగా అవ్వాలి. కర్మ చేస్తున్న స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మ ఈ శరీరం ద్వారా కర్తవ్యం చేస్తుంది. దీన్ని స్మృతి చేయడం కూడా రాదు. అలాంటి వారిని తెలివిహీనులుగా అంటారు. తండ్రిని స్మృతియే చేయలేరు. సేవ చేసే శక్తి వారి వద్ద లేదు. స్మృతి లేకుండా ఆత్మలో శక్తి ఎక్కడ నుండి వస్తుంది? ఆత్మ బ్యాటరీ ఎలా నిండుతుంది? నడుస్తూ నడుస్తూ నిలిచిపోతారో శక్తి ఉండదు. ధర్మమే శక్తి అని అంటారు. ఆత్మ తన స్వధర్మంలో నిలిచినప్పుడే శక్తి లభిస్తుంది. చాలామందికి తండ్రిని స్మృతి చేయడం రాదు. ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. మిగిలిన విషయాలన్నీ గుర్తొస్తాయి, కానీ బాబా స్మృతి నిలవనే నిలవదు. యోగం ద్వారానే బలం లభిస్తుంది. స్మృతి ద్వారానే ఆనందం మరియు ఆరోగ్యం కలుగుతాయి. మళ్ళీ మరో జన్మలో కూడా అలాంటి తేజోవంతమైన శరీరమే లభిస్తుంది. ఆత్మ పవిత్రంగా ఉన్నట్లయితే శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. 24 క్యారెట్ల బంగారం అయితే నగ కూడా 24 క్యారెట్లదే ఉంటుంది. కానీ ఈ సమయంలో అందరూ 9 క్యారెట్లుగా అయిపోయారు. సతో ప్రధానులను 24 క్యారెట్లు అని అంటారు. సతో సామాన్యాన్ని 22 క్యారెట్లు అని అంటారు. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. మొదట కొత్తగా వచ్చిన వారితో ఫామ్ నింపాల. అప్పుడే వారు ఎక్కడి వరకు జవాబు చెప్పగలరు, ఎంతవరకు ధారణ చేయగలరో తెలుస్తుంది. తర్వాత తలంపు యాత్రలో ఉంటున్నారా అనే ప్రశ్న కూడా వస్తుంది. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా స్మృతి ద్వారానే అవుతారు. అవన్నీ భక్తి మార్గపు శారీరక యాత్రలు. ఇది ఆత్మిక యాత్ర. ఇందులో ఆత్మ యాత్ర చేస్తుంది. శారీరక తీర్థయాత్రలో ఆత్మ మరియు శరీరము రెండూ యాత్ర చేస్తాయి. పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఆత్మలో శక్తి, తీక్షణత వస్తుంది. ఏ జిజ్ఞాసునికైనా ప్రభావము మొదలైనవి చూపవలసినప్పుడు బాబా ప్రవేశత కూడా జరుగుతుంది. మాతాపిత ఇద్దరూ సహాయం చేస్తారు. కొన్ని చోట్ల జ్ఞానము, కొన్ని చోట్ల యోగంలో సహయోగము చేస్తారు. తండ్రి అయితే సదా విదేహి, శరీర భావమే ఉండదు. కాబట్టి ఇరువురు తండ్రుల శక్తిని సహాయంగా ఇవ్వగలరు. యోగం లేనట్లయితే శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది? ఇతను యోగియా లేక జ్ఞానియా అనేది అర్థం చేయించబడుతుంది. యోగం కొరకు రోజు కొత్త విషయాలు కూడా అర్థం చేయిస్తారు. ఇంతకుముందు ఇలా అర్థం చేయించేవారు కాదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి అని మాత్రమే చెప్పేవారు. ఇప్పుడు బాబా తీక్షణంగా లేవనెత్తుతారు. దీని ద్వారా సోదర సోదరి అనే
సంబంధం కూడా తొలగిపోయి కేవలం సోదర దృష్టి మాత్రమే మిగిలిపోతుంది. ఆత్మలమైన మనము పరస్పరంలో సోదరులము. ఇది చాలా ఉన్నతమైన దృష్టి. చివరి వరకు పురుషార్థం నడవాలి. సతో ప్రధానమైనప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తారు. అందువల్ల ఎంతగా వీలైతే అంత పురుషార్థాన్ని పెంచండి. వృద్ధులకు ఇంకా సహజము. ఇప్పుడు మనం తప్పకుండా తిరిగి వెళ్ళాలి. యువకులకు ఇటువంటి ఆలోచనలు ఎప్పుడూ రావు. వృద్ధులు వానప్రస్థులుగా ఉంటారు. అందువల్లే ఇప్పుడు తిరిగి వెళ్ళాలని అర్థం చేయించబడుతుంది. ఈ జ్ఞాన విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. వృద్ధి చెందుతూ వృక్షమంతా తయారైపోతుంది. ముళ్ళను పరివర్తన చేసి నూతన చిన్న పుష్పాల వృక్షాన్ని తయారు చేయాలి. నూతనంగా తయారై మళ్ళీ పురాతనమైనదిగా అవ్వాలి. మొదట వృక్షం చిన్నదిగా ఉంటుంది, తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. అలా వృద్ధి చెందుతూ చివరికి ముళ్ళుగా తయారవుతుంది. మొదట పుష్పాలుగా ఉంటారు. దాని పేరే స్వర్గమైంది. ఆ తర్వాత ఆ సువాసన, ఆ శక్తి ఉండదు. ముళ్ళలో సువాసన ఉండదు. తేలికైన పుష్పాలలో కూడా సువాసన ఉండదు. తండ్రి తోటమాలి మరియు నావికుడు కూడా అయినారు. అందరి నావను తీరానికి చేరుస్తారు. నావను ఎలా తీరానికి చేరుస్తారో, ఎక్కడికి తీసుకువెళ్తారో తెలివైన పిల్లలే అర్థం చేసుకోగలరు. ఎవరైతే అర్థం చేసుకోరో వారు పురుషార్థం కూడా చేయరు. నెంబర్ వారుగా ఉంటారు కదా. కొన్ని విమానాలు శబ్ద వేగం కంటే తీక్షణంగా వెళ్తాయి. ఆత్మ ఎలా పరిగెడుతుందో శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకోవటం కూడా ఎవ్వరికీ తెలియదు. ఆత్మ రాకెట్ కంటే కూడా తీక్షణంగా వెళ్తుంది. ఆత్మ వంటి వేగవంతమైన వస్తువు ఇంకేదీ లేదు. రాకెట్ మొదలైన వాటిలో అది వేగంగా ఎగరగలిగేలా చేసే వస్తువుకి డబల్ రిఫైన్డ్ పెట్రోల్ వినియోగిస్తారు. వినాశనం కొరకు ఎన్నో మారణాయుధాలు మొదలైనవి తయారు చేస్తారు. స్టీమర్లు, విమానాలలో కూడా బాంబులు తీసుకెళ్తారు. ఈ రోజుల్లో పూర్తి ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉంటారు. బాంబుల్ని వినియోగించమని ఎవ్వరూ చెప్పరు. బాంబులు ఉపయోగించమని వార్తాపత్రికల్లోనూ వ్రాయరు. అవసరమైతే బాంబులను వినియోగించేందుకు అవకాశం ఉందని అంటూ ఉంటారని పత్రికల్లో కూడా వ్రాస్తూ ఉంటారు. ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి. వినాశమైతే తప్పకుండా జరుగుతుంది. బాంబుల్ని ప్రయోగించకుండా ఉండడం, వినాశనం జరగకుండా ఉండడం ఇది అసంభవం. మన కొరకు కొత్త ప్రపంచం తప్పకుండా కావాలి. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. అందువల్ల మీకు చాలా సంతోషం కలగాలి. పిల్లికి చెలగాటం, ఎలుక్కి ప్రాణ సంకటం. డ్రామా అనుసారంగా అందరూ మరణించవలసిందే. పిల్లలు మీరు డ్రామా జ్ఞానాన్ని తెలుసుకున్న కారణంగా ఏమాత్రమూ చలించకుండా ఉండగలరు. సాక్షిగా ఉండి చూస్తారు. విలపించవలసిన అవసరం లేదు. సమయానుసారం శరీరాన్ని వదలాల్సిందే. మనం వెళ్ళి మరో జన్మలో నూతన రాజ్యంలో పొందుతామని ఆత్మలు మీకు తెలుసు. నేను రాజకుమారుడిగా అవుతానని ఆత్మకి తెలుసు. అందుకే ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది. పాములో కూడా ఆత్మ ఉంటుంది కదా. ఒక శరీరాన్ని వదిలి మరొక దాన్ని తీసుకుంటుందని ఆత్మ చెప్తుంది. అందుకే అది కూడా శరీరాన్ని వదిలి మళ్ళీ కొత్తగా చిన్న బిడ్డగా జన్మనిస్తుంది. పిల్లలైతే జన్మిస్తారు కదా. పునర్జన్మలైతే అందరూ తీసుకోవలసిందే. ఇవన్నీ విచారసాగర మతనం చేయవలసి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం బాబాను ప్రేమగా తలంపు చేయటం.
ఉదాహరణకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కసారిగా అతుక్కుపోతారో అదేవిధంగా చాలా ప్రేమతో బుద్ధి యోగము పూర్తిగా తండ్రికి అతుక్కుపోవాలి. మేము ఎంతవరకు ధారణ చేస్తూ ఉన్నాము అని స్వయాన్ని చూసుకోవాలి. భక్తులు జ్ఞానము తీసుకోనంత వరకు దేవతలుగా అవ్వలేరు. ఇది కేవలం లక్ష్మిని వరించే విషయం కాదు, ఇది అర్థం చేసుకోవలసిన విషయం. మనం సతో ప్రధానంగా ఉన్నప్పుడు విశ్వంపై రాజ్యపాలన చేసే వారమని పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ సతో ప్రధానంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. యథాయోగము యథాశక్తి అనుసారంగా కల్పకల్పము మీరు ఈ శ్రమ చేస్తూనే వచ్చారు. మనం ఎంతవరకు ఇతరులకు అర్థం చేయించగలము, దేహాభిమానాన్ని ఎంతవరకు తొలగిస్తూ వచ్చాం. ప్రతి ఒక్కరూ స్వయాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మ నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటాను. ఆత్మ నేను దీనిని వినియోగిస్తాను. ఇవి నా అవయవాలు. మనమందరము పాత్రధారులము. డ్రామాలో ఇది అనంతమైన పెద్ద నాటకం. నాటకంలో పాత్రధారులందరూ నెంబర్ వారుగా ఉంటారు. ఇందులో ఎవరెవరు ముఖ్యమైన పాత్రధారు మనము అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ నెంబర్, థర్డ్ గ్రేడ్ ఎవరెవరు పిల్లలు మీరు తండ్రి ద్వారా డ్రామా ఆది మధ్యాంతాలు తెలుసుకున్నారు. రచయిత ద్వారా రచనా జ్ఞానం లభిస్తుంది. రచయితాయే వచ్చి తన మరియు రచనల రహస్యాలను తెలియచేస్తారు. రచయిత ద్వారా రహస్యాలు తెలియచేస్తారు. ఇది వారి రథము. ఇందులో ప్రవేశించి వచ్చారు. అప్పుడే కదా వీరిలో 2 ఆత్మలు ఉన్నాయని అంటారు. ఇది కూడా సాధారణమైన విషయమే. పితృదేవతలకు తినిపించేటప్పుడు ఆత్మ వస్తుంది. అంతకుముందు అలా చాలా జరిగినవి. అలా వచ్చిన వారిని ప్రశ్నించేవారు. ఇప్పుడైతే తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు కూడా కొంతమంది తాము క్రితం జన్మలో ఫలానా వారుగా ఉండేవాళ్ళం చెప్తారు. భవిష్యత్తును గురించి ఎవ్వరూ చెప్పరు. వెనకటి జన్మ గురించి మాత్రమే వినిపిస్తారు. అందరూ చెప్పేదానిని ఎవరూ నమ్మరు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు శాంతిగా ఉండాలని బాబా చెప్తూ ఉన్నారు. ఎంతెంత జ్ఞాన యోగాలలో దృఢంగా ఉంటామో అంత శక్తివంతంగా అవుతాము. ఇప్పుడు ఇంకా చాలామంది పిల్లలు అమాయకులుగా ఉన్నారు. భారత్వాసీలు దేవీ దేవతలుగా ఉన్నప్పుడు ఎంత శక్తివంతంగా ఉండేవారు. ధన సంపత్తులలో కూడా సంపన్నంగా ఉండేవారు. ఇప్పుడైతే ఖాళీ అయిపోయారు. సంపన్నంగా ఉండేవారు మీరు నిరుపేదలుగా అయ్యారు. భారతదేశం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది విషయాలు స్వయంగా మీకు కూడా తెలుసు. ఆకలితో చనిపోవలసిందే. ధాన్యము నీరు మొదలైనవేవీ లభించేవి కావు. ఒకచోట వరదలు వస్తాయి, ఒకచోట నీటి చుక్క కూడా లభించదు. ఈ సమయంలో దుఃఖపు మేఘాలు అలుముకొని ఉన్నాయి. సత్యయుగంలో సుఖము మేఘాలు ఉంటాయి. ఈ ఆటను పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. బ్యాడ్జీపై అర్థం చేయించటం చాలా బాగుంటుంది. వారు లౌకిక హద్దు తండ్రి, వీరు పారలౌకిక బేహద్దు తండ్రి. ఈ తండ్రి ఒక్కసారి మాత్రమే సంగమ యుగంలోకి వచ్చి బేహద్దు వారసత్వాన్ని ఇస్తారు. నూతన ప్రపంచం తయారవుతుంది. ఇది ఇనుప యుగము. తర్వాత తప్పకుండా బంగారు యుగం తయారవుతుంది. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. హృదయం స్వచ్ఛంగా ఉన్నట్లయితే కోరికలన్నీ నెరవేరుతాయి.
ప్రతిరోజు నేను ఎలాంటి చెడు కర్మలు చేయటం లేదు కదా, ఎవరి పట్ల వికారి ఆలోచనలు నడవలేదు కదా, వ్యర్థ విషయాలలో సమయాన్ని పోగొట్టుకోనలే, లేక స్వ ఆనందంలో నిమగ్నమై ఉన్నాను. ఇది స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. తండ్రినొక్కరిని స్మృతి చెయ్యండి. ఇదే తండ్రి ఆజ్ఞ. స్మృతి చెయ్యకపోతే ఆజ్ఞాపరులు కాలేరు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ: జ్ఞానయోగాల మస్తిలో ఉండాలి. హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. వ్యర్థ చింతనలో సమయాన్ని పోగొట్టుకోరాదు. ఆత్మ మనము పరస్పరము సోదరులము. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అభ్యాసాన్ని పక్కాగా చేయాలి. విదేహులై స్వధర్మములో స్థితమై తండ్రిని స్మృతి చెయ్యాలి. వరదానము: స్వస్వరూపం మరియు తండ్రి యొక్క స్వరూపాన్ని గుర్తించి సత్యత యొక్క శక్తిని ధారణ చేసే దివ్యత సంపన్న భవ. ఏ పిల్లలైతే తమ స్వస్వరూపాన్ని లేక తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్ని యథార్థంగా తెలుసుకుంటారో మరియు అదే స్వరూపం యొక్క స్మృతిలో ఉంటారో వారిలో సత్యతా శక్తి వచ్చేస్తుంది. వారి ప్రతి సంకల్పము సదా సత్యత లేక దివ్యత సంపన్నంగా ఉంటుంది. సంకల్పము, మాట, కర్మ మరియు సంబంధ సంపర్కాలు అన్నిటిలో దివ్యత అనుభూతి అవుతుంది. సత్యతను రుజువు చేసే అవసరం ఉండదు. సత్యత యొక్క శక్తి ఉంటే సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. స్లోగన్: సకాస్ ఇచ్చే సేవ చేస్తే సమస్యలు సహజంగానే పారిపోతాయి. అచ్చా, ఓం శాంతి. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను, భూమధ్యమున వెలుగు అవినాశి ఆత్మను. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. దేహము మరచిన క్షణమున నేను శాంతిధామమున చైతన్యాత్మను. దేహము మరచిన క్షణమున నేను శాంతిధామమున చైతన్యాత్మను. పరంధామమున పసిడి వెలుగుల సూక్ష్మ రూపమున వెలిగే ఆత్మను. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. శాంతి సుఖము ఆత్మధర్మము దేహాభిమానము పరధర్మము. శాంతి సుఖము ఆత్మధర్మము దేహాభిమానము పరధర్మము.
దివ్య గుణములందు ఆత్మ ఉద్ధారము పరంజ్యోతి సంగము పాపాల హరణం నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. ఆత్మపయనమున నిరాకారము మనసు బుద్ధి సంస్కారాలు ఆత్మేంద్రియాలు ఆత్మపయనమున నిరాకారము మనసు బుద్ధి సంస్కారాలు ఆత్మేంద్రియాలు కర్మభూమిలో సాకారమున వికారములలో భ్రమించు ఆత్మను నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. సృష్టి చక్రములో నాటక రంగములో ఆత్మల యాత్రల కర్మబంధనలో సృష్టి చక్రములో నాటక రంగములో ఆత్మల యాత్రల కర్మబంధనలో ఆత్మ పరమాత్మల సత్యము మరచి స్వంత ఇంటికే మార్గము మరచిన నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. భ్రూమధ్యమున వెలుగు అవినాశి ఆత్మను నేనొక జ్యోతిర్బిందు ఆత్మను.